హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను అటుకుల పులిహోర అండి. ఇది అటుకులు ఒక గ్లాసుడు అటుకులు తీసుకున్నాను. ఒక పెనంలో మనం తాలింపు పెట్టుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అండివి ఒక అర స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. వేసుకొని నూనె కొద్దిగా వేసుకొని అందులోనే అల్లం, పచ్చిమిరపకాయలు, కారం కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వండి. అందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. నేనైతే చింతపండు గుజ్జు ఇలా తీసుకొని ఉంచుకున్నాను. మీరు పల్చగా తీసుకుంటే చింతపండు గుజ్జు ఒక గ్లాసుడు వేసుకోండి. ఒక గ్లాసుడు చింతపండు గుజ్జుతో నీళ్ళు అంటే పల్చటి చింతపండు గుజ్జు వేసుకోండి. దానికి టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి. నేను ఆ చక్కెర గిన్నెతో వేసుకున్నాను కాబట్టి మళ్ళీ మామూలు నీళ్ళు వేసుకున్నాను. అది రెండు కలిపితే పల్చగా వస్తుంది కదండి. చింతపండు గుజ్జులా కాకుండా పల్చటి నీళ్ళ చారులా తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఇలా మరగబెట్టుకొని వేసుకోండి. పల్చటి నీళ్ళలాగా వేసుకున్నారు అనుకోండి. వేసుకుంటే అలా మరిగాక ఈ అటుకులు కడిగేసుకొని మనం అందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పి మూత పెట్టుకోవాలి. దించే ముందు మనకి చిలక్కాయ పలుకులు వేసుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అటుకులు అంటే ఆ వాటర్ పీలుస్తుంది. స్టవ్ మీద పెట్టకూడదు, ఇంకా ఆపివ్వాలి. మనం అటుకులు వేసాక ఆపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక అప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడు ఆ వేడికి ఆ నీరు కూడా ఇంకిపోయి పులిహోరలాగా విడిపొడిలాడుతుందండి. అన్నం పులిహోరలాగా ఇది చాలా బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయ నంచుకుంటే బాగుంటుందండి. స్నాక్స్ నంచుకుని ఇవి మనకి బూందీ, కారం పూసలు అవి ఉంటే నంచుకుంటే బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.